అందరికీ నమస్కారం। భారతీయ జనతా పార్టీ 2024 సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశవ్యాప్తంగా చేపట్టడం జరుగుతోంది। అందులో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వాన్ని వారు తీసుకోవడం జరుగుతుంది। ఇంతవరకు ఉన్న సభ్యత్వాలన్నీ కూడా సెప్టెంబర్ చివరకు రద్దు అవుతాయి। మళ్ళీ అందరూ కూడా సభ్యత్వం చేసుకునే కార్యక్రమంలో మోడీ గారు సెప్టెంబర్ 1న మొట్టమొదటి సభ్యత్వాన్ని స్వీకరిస్తారు। తర్వాత దేశవ్యాప్తంగా 2వ తేదీ అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది। తర్వాత జిల్లాల స్థాయిలో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం పోలింగ్ బూత్ వారిగా చేయడం జరుగుతుంది। ఈ మన కడప జిల్లాలో ప్రతి అసెంబ్లీలో 20,000 మంది భారతీయ జనతా పార్టీ సభ్యులను చేర్చుకోవాలని నిర్ణయించడం కాబట్టి దాదాపు 1.5 లక్షల నుండి 2 లక్షల వరకు పోలింగ్ బూత్ వారిగా పోలింగ్ బూత్ కు 200 మంది సభ్యులను చేర్చుకోవాలని మేము లక్ష్యం నిర్ణయించుకోవడం జరిగింది। గతంలో 1,60,000 సభ్యత్వం భారతీయ జనతా పార్టీకి జిల్లాలో ఉంది। ఇప్పుడు 2 లక్షల వరకు దాన్ని తీసుకోవాలని చెప్పి మేము సంకల్పం పెట్టుకోవడం జరిగింది। ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ కడప జిల్లాలో బలోపేతం చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మా సత్తా చాటుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సభ్యత్వ నమోదు అవకాశాన్ని మేము ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుని పార్టీని బలోపేతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 25 వరకు మొదటి దఫా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది। అదేవిధంగా అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు అంటే దాదాపు 40 రోజుల పాటు సభ్యత్వ అభియాన్ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది। అందులో కొత్తగా చేరే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంది। ఈరోజు కూడా ఒక 50 మంది 100 మంది పార్టీలో చేరడానికి ఈరోజు కూడా రావడం జరిగింది। ఈ విధంగా కొత్త సభ్యులను చేర్చుకుంటూ పాతవారు మళ్ళీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకుంటూ ఈ విధంగా ముందుకు పోతామని చెప్పి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా జిల్లాలో బలోపేతం చేస్తాం। ఖచ్చితంగా ఏదైనా సమస్యలు ఉంటే ప్రజల సమస్యలు వెలుగెత్తుతాం। ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।